స్కామ్ అయింది, టెలిగ్రామ్లో నేను అమౌంట్ లాస్ అయినా. ఎప్పుడు చూడు ఫోన్ చూస్తూనే ఉంటావు అంటాడు మా ఆయన. అందుకని ఏం చేసిన అంటే ఫోన్లో ఏదైనా ఒక పని చేసి డబ్బులు సంపాదించి ఆయనకు చూపెట్టాలనుకున్నాను నేను. సో అనుకోగానే ఏం చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన. ఇట్లా ఓపెన్ చేసినో లేదో నా కోసమే అన్నట్టు ఒక యాడ్ దర్శనం ఇచ్చింది. ఎట్లా అప్పుడు తెలియదు కదా, అది యాడ్ కాదు, నా కోసం వచ్చింది కదా. నాకు దరిద్రం అప్పుడు నెత్తి మీద కూర్చుందని తెలియదు. ఎందుకంటే నన్ను అనేది ముందు మొత్తం చూడని తెలుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్, 1 టాస్క్ ఈక్వల్ టు 2000 రూపీస్, ఒక 2 అవర్స్ చేస్తే సరిపోతుంది అని ఉండేది. ఇది నా కోసమే, ఇంకా ఈయనకు చెప్పొద్దు, చెప్పకుండానే చేసి నేను అమౌంట్ వచ్చిన తర్వాత చెప్పాలి, అప్పుడు ఇంకొకసారి ఫోన్ చూస్తూనే ఉంటావు నువ్వు అనుకుని ఉంటాడని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసిన. అందులో యాడ్ ఓపెన్ చేసిన. నెక్స్ట్ 2 క్వశ్చన్లు అడిగింది. ఏజ్ అడిగింది, పేరు అడిగింది, ఓకే చేసేసిన. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కడికి వచ్చింది, వాట్సాప్లోకి వచ్చింది. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఇట్లా హాయ్ అని ఒక మెసేజ్ వచ్చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా, మీ క్వాలిఫికేషన్ ఏంటి అని మెసేజ్ వచ్చింది. పేరు ఏంటంటే హాయ్ ఐఎమ్ లీసా అని వచ్చింది. సరే అని చెప్పేసి క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ పెట్టేసిన. ఇంజనీరింగ్ సమ్ ఏదో ఏజ్ క్వాలిఫికేషన్ పెట్టిన. దానిలో ఓకే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, మీకు చేస్తారా, ఇట్లా ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే 2000 రూపీస్ వస్తాయి అన్నారు. బాగు, నా అదృష్టం బాగుంది. ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేలోపు నా అకౌంట్లో 2000 పడాలి అనుకున్నా నేను. అయితే అడిగిన అనమాట, అమౌంట్ ఏమన్నా పెట్టాలా మరి మేము అని అడిగితే, లేదంటే అమౌంట్ ఏం లేదు మీరు అనేసి అన్నారు. సరే ఓకే అని చెప్పి స్టార్ట్ చేసిన. ఓకే నేను చేస్తాను. అప్పుడు ఏం చేసిర్రు, ఓకే అండి మీ ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు టెలిగ్రామ్కి వెళ్ళండి, అక్కడ మా అసిస్టెంట్ ఉంటుంది, మీకు వర్క్ ఎట్లా చేయాలో చెప్తుంది అన్నారు. సరేలే 2000 ఊరికనే వస్తానే కదా, ఇంట్లో కూర్చుంటే ఫోన్లోనే ఉన్నది కదా, టెలిగ్రామ్ లేకుంటే డౌన్లోడ్ చేసుకున్నా, ఇంకా అక్కడితోనన్నా ఆగిపోవచ్చు కదా. లేదు డౌన్లోడ్ కూడా చేసుకున్నా. మనకు తెలియదు కదా దరిద్రం అంత ఫాస్ట్గా దగ్గర దాకా తీసుకుపోతుందని. డౌన్లోడ్ చేసేసిన టెలిగ్రాము, వాళ్ళకి మెసేజ్ పెట్టినా, వాళ్ళు వచ్చేసి చెప్పారు ఓకే ఇట్లా వర్క్ ఏముంటుందంటే మేము కొన్ని ఆర్డర్స్ ఇస్తాము, అవి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అని చెప్పారు. చెప్పేసిరు ఎట్లా చేయాలని స్టెప్స్ చెప్పారు. ఇవి మళ్ళీ ఏంటి, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాల్మార్ట్, ఇండియా మార్ట్ దీంట్లో నుండే మేము చేస్తున్నాము ఆ కంపెనీ తరఫున అని చెప్పారు. సర్లే ఓకే అనేసి అనుకున్నాం. ఎట్లా చేయాలని స్టెప్స్ చెప్పారు, చేస్తామనేసి అన్నా. అయితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫస్ట్ మీకు 100 రూపీస్ వెల్కమ్ బోనస్ వస్తుంది మేడం, మీకు 100 రూపీస్ వస్తుంది. సరే ఓకే ఇంకా వాళ్ళే 100 ఇచ్చేస్తారు కదా అనేసి అనుకున్నాం. తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక కథ ఇక్కడ నుంచి. సో మీకు 2 టాస్క్లు అయితే ఇస్తాము, 2 ఆర్డర్స్ మీరు ప్లేస్ చేయాలి అని అన్నారు. సో 2 ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, 220 రూపీస్ వస్తాయి మేడం మీకు అన్నారు. సరే ఓకే అన్న. అయితే ఇక్కడ ట్విస్ట్, ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసిన, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన 100 బోనస్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయితే 100 బోనస్ యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాతకి ఇట్లా టాస్క్ ఇట్లా చేయాలని చెప్పారు. ఆర్డర్ ఒకటి ప్లేస్ చేసే వరకు దాంట్లో ఉన్న 100 రూపీస్ అయిపోయినాయి, అక్కడ 0 బ్యాలెన్స్ ఉంది. ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకు కొంచెం ఇంత కమిషన్ ఒక ప్రోడక్ట్ మీద అని ఇస్తారు. ఆ 100 రూపీస్ అయిపోయినాయి. మళ్ళీ ఎట్లా అని వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మేడం మీరు ఒక 100 రూపీస్ వేసుకోండి, తర్వాత టాస్క్ కంప్లీట్ అయినాక ఈ కమిషన్ మీరు వేసుకున్న 100 మొత్తం మీరు విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. సర్లే 100 రూపీసే కదా, పెద్ద అమౌంట్ ఏం కాదు అని చెప్పేసి వేసుకున్నా. అప్పటికి గూగుల్ పే చెప్పింది. గూగుల్ పే ఏం చెప్పిందంటే అన్నోన్ పర్సన్స్కి అమౌంట్ పంపిస్తాను, ఇది రిస్క్ అని చెప్పేసి గూగుల్ పేలో కాలేదు, ఫోన్పేలో కాలేదు. ఇదే విషయంలో అక్కడ టెలిగ్రామ్లో ఉన్నారు అసిస్టెంట్, ఆమె పేరు ఫస్ట్ ఆమె లీసా, తర్వాత ఆమె కరీనానో లిండానో, ఈ పేర్లే వెరైటీగా ఉన్నాయి. సరే అని చెప్పేసి అదన్న మేడం పేటిఎంలో అవుతుంది అన్నది. అంత బాగా ఉంది మన అదృష్టం. మరి ఇక్కడ కానప్పుడు ఆగిపోవచ్చు కదా, లేదు పేటిఎంకి వెళ్ళి అందులో నుంచి 100 కొట్టినాక అవి ఇక్కడ యాడ్ అయినాయి మేడం అని చెప్తే సరే యాడ్ చేసింది. ఇంకొక ఆయనతో ఆర్డర్ కంప్లీట్ చేసినాక ఎంత అమౌంట్ వచ్చిందంటే 220 రూపీస్ వచ్చింది. మన అక్కడ అకౌంట్ ఉంటే దాంట్లో 220 రూపీస్ చూపెట్టింది. అమ్మాయి 220 రూపీస్ వచ్చినాయి అనుకున్నా. సో అవి విత్డ్రా చేసుకోవచ్చా అనేసి అంటే ఓకే విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. విత్డ్రా ఆర్డర్ పెట్టేసిన, అకౌంట్ నెంబర్ మాత్రం అడిగారు, అకౌంట్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసినాయి అమౌంట్. ఎంతసేపట్లో అంటే ఓకే ఆర్డర్ పెట్టేసినాం మేము, వస్తే మీకు అన్నారు. హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్ లోపల యాడ్ అయ్యింది. అరే ఇదేదో బాగుంది అనుకున్నా. మనకు తెలియదు కదా ఇది ఒక వల, గ్యాలం వేస్తున్నాను విషయం. సో తర్వాత మళ్ళీ అది అడిగింది మీరు కంటిన్యూ చేస్తారా మేడం అనేసి అంటే ఓకే చేస్తామని అన్న. సరే నెక్స్ట్ అమౌంట్ చెప్పింది అనమాట. మీరు 500 రీఛార్జ్ లాగా చేసుకుంటే 800 వస్తుంది, మీకు 1000 వేసుకుంటే ఒక 1800 వస్తుంది. ఇట్లా ప్యాక్లు ఉన్నాయన్నమాట. సరేలే తీసుకుందాం, సరే 100 అయిపోయింది కదా, ఒక 1000 రూపీస్ వేసుకొని చూద్దామని వేసుకున్నాం. అలానే 1000 రూపీస్లో మేడం 5 టాస్క్లు ఉంటాయి, మీరు 5 కంప్లీట్ చేయాలి, 5 ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. 5 ఆర్డర్స్ అని చెప్పలేదు వాళ్ళు, ఏం చెప్పారు ఇంకా 5 టాస్క్ ఉంటాయి, అందులో ఉన్న ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తే మీ కమిషన్ మీకు వస్తుంది, లేదంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, ఆ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోలేరు అని చెప్పారు. సరే ఇందాక అయినట్టు 2 ఆర్డర్లు అన్నారు కదా, 2 అయిపోతే 5 ఆర్డర్స్కి 1000 అమౌంట్ సరిపోతుంది, 1800 వస్తాయి కదా అనేసి డిసైడ్ అయిపోయినా. ఇంత మహా అయితే ఒక 15-10 మినిట్స్లో వచ్చేస్తాయి కదా అని అనుకున్నా.
సరే అని చెప్పేసి నా 1000 మళ్ళీ గూగుల్ పే ఫోన్పే నుంచి కాలేదు, రిస్క్ కదా అని అవి చేయలేదు, సేమ్ పేటిఎం నుంచి కొట్టిన తర్వాత అక్కడ అసలు ఇంకా ట్విస్ట్ ఏంటంటే అది ఇచ్చిన 5 టాస్క్లల్లో ఒక్కో టాస్క్లో 2-3 ఆర్డర్లు ఉన్నాయి. అది ఎక్కడ తెలిసింది నాకు, ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తా అంటే అందులో 2 ఆర్డర్లు వచ్చినాయి, అవి అయిపోయినాయి. అవి అయిపోయే వరకు అకౌంట్లో బ్యాలెన్స్ మనం 1000 వేసుకున్నామా, అందులో 500 ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 2 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన, అది కూడా సెకండ్ టాస్క్లో 2 ఆర్డర్స్ కంప్లీట్ చేసే వరకు ఉన్నాయి, డబ్బులు కూడా మొత్తం అయిపోయినాయి. అదంటది మేడం మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, మీరు 5 minutes లోపు రీఛార్జ్ చేసుకొని ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే మీకు అమౌంట్ రాదంటది. సరే మళ్ళీ ఎంత చేసుకోవాలంటే అది మళ్ళీ రౌండ్ ఫిగర్ చెప్పారు, మేడం మీకు కంప్లీట్ చేయడానికి 1121 రూపీస్ మేడం అన్నది. సరేలే ఆ 1000 కలిపి వచ్చేస్తాయి కదా అని చేసుకుంటే ఆ 1121 రూపీస్ కూడా ఒకటే టాస్క్లో మళ్ళీ 2 ఆర్డర్స్ ఉండే, సో అవి కూడా పోయినాయి. సో ఇట్లా అదేం చెప్పింది, మనము అమౌంట్ వేసుకున్న కొద్దీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ పెంచుతున్నారు, ఆర్డర్ వాల్యూ కూడా పెంచుతున్నారు. ఈ ఆర్డర్లో ఒక్కొక్క ఆర్డర్ 500, 700, 800 ఇట్లా పెడుతుంటే నేను 2 times వేసుకున్న వరకే 2000 ఆల్రెడీ అయిపోయినాయి. సర్లే ఇంకొకసారి వేసుకొని చూద్దాము అని చెప్పేసి అప్పుడు 3000 రౌండ్ ఫిగర్ చెప్పారు. సర్లే ఈసారి 3 టాస్క్లు ఉన్నాయి, 3000 వేసుకుంటే అయిపోతుంది, నేను వేసుకున్న 5000 ప్లస్ ప్రతిసారి వేసి దాని మీద ఒక 800 అట్లా ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిపి నాకు దగ్గర ఒక 8000, 9000 వస్తాయి కదా అని చెప్పేసి నేను 3000 వేసేసుకున్నా. 3000 వేసుకున్నాక మేడం మీరు ఇంకొక టాస్క్ కంప్లీట్ చేయాల్సింది అన్నది. అనుకున్నా ఇంకా అయిపోయింది నా పని, అనవసరంగా 5000 బుక్క పెట్టేసిన, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి, మా ఆయన వచ్చిన తర్వాత అనుకున్నా. మళ్ళీ వేసుకుంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ రీఛార్జ్ చేసుకోవాలి మేడం, 7250 రూపీస్ మేడం అని చెప్పింది. ఆల్రెడీ అమౌంట్ పోయినాయి అనుకున్నా. మన చేతులతో మనమే వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు రిటర్న్ ఎందుకు ఇస్తారు? నేను నా దగ్గర అమౌంట్ లేదు, నా అమౌంట్ నాకు ఇచ్చారంటే, లేదు మేడం మీరు ఆర్డర్ కంప్లీట్ చేయకపోతే మాకే 10,000 రూపీస్ లాస్ వస్తుంది, ఆ లాస్ మీరు బేర్ చేయాలంటది రిటర్న్లో. అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇచ్చంటే, లేదు మేడం మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, మీరు విత్డ్రా చేసుకోలేరు, మిగతా టాస్క్ కంప్లీట్ చేయాలంటారు. ఆల్రెడీ 5000 పోగొట్టుకున్న చాలు, ఇంక 7000 కూడా పోగొట్టుకోవాలా అని చెప్పేసి అక్కడికి డ్రాప్ అయిపోయినా. వాళ్ళ అమౌంట్ అడిగితే ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. మనమే, వాళ్ళు తీసుకోలేదు, స్కామ్ చేసి ఏదో చేసి వాళ్ళు తీసుకోలేదు, మన చేతులతో మనమే స్వయంగా డబ్బులు కొట్టినాం, ఇంకా వాళ్ళు రిటర్న్ ఇస్తారా మనకు? తర్వాత అర్థమైపోయింది అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నా, అందుకే ఆవేశపడే నిర్ణయాలు తీసుకోవద్దు అనేసి. మళ్ళీ ఇట్లా గంటలో 2000 సంపాదించవచ్చు అంటే అందరు ఇదే ఎంచుకుంటారు కదా. ఒక్కొక్కరికి బయట పని చేసుకునే వాళ్ళకేమో రోజులో కనీసం ఒక 400, 500 రావట్లేదు. కొంచెం మీడియం మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే రోజులో ఒక 1000, ఒక 1500 అట్లా వస్తుంది. అలాంటప్పుడు వాడు గంటలనే 2000 ఇస్తా అన్నాడంటే స్కామ్ అని అప్పుడే అర్థం అవ్వాల్సింది. ఆ మట్టి బుర్రకే ఎక్కలేదు, ఎగేసుకుంటూ వెళ్ళిపోయి అనవసరంగా డబ్బులు లాస్ అయిపోయినా. సో మీరైతే ఇట్లా చేయకండి, అనవసరంగా డబ్బులు నష్టపోకండి. అంటే నేనైతే 5000 ఒక హౌస్ వైఫ్ కాబట్టి నాకు అమౌంట్ కొంచెం అంతే ఉండే, అడిగితే ఎక్కడ మా ఆయన తీరుతాడో ఏమంటాడని అప్పటికే ఆపేసిన. అట్లా కాకుండా కొంతమంది ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేస్తుండ్రు, అట్లనే లక్షలు కూడా లాస్ అయిపోతుండ్రు. సో ఇలాంటివి అయితే మీరు చెయ్యకండి, అందుకోసమే నేను ఈ వీడియో తీసిన. సో మీరు కూడా ఎట్లా ఏమైనా చేసి లాస్ అయ్యారు అమౌంట్ నాకు కామెంట్ చేయండి.